డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ను మూసీలో కలపాలని అన్నారు. కేబినెట్ మీటింగ్ లో ధాన్యం మీద కనీసం చర్చ చేయలేదని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ లా కడదామంటున్నారని, అది ఎవరి కోసమని ప్రశ్నించారు. శనివారం ఆదివారం వస్తే హైడ్రా వచ్చి పేదల ఇల్లు కూల్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పీకల వరకు కోపం ఉందని కేటీఆర్ అన్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు. కానీ భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు. ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు కోరితే ఒక్క మాట మీదకెళ్ళి అంబర్పేటలో 4 ఎకరాలు ఆనాడు ముస్లింల శ్మశాన వాటిక కోసం ఇక్కడే మనం చేసుకున్నాం. అదొకటే కాదు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మీ అంబర్పేట నియోజకవర్గం కోసం, అది ఎస్టీపీల రూపంలో అయితేనేమి, అదేవిధంగా మంచినీళ్ళ కోసం అయితేనేమి, ఇండ్ల కోసం అయితేనేమి, బ్రిడ్జిల కోసం అయితేనేమి బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం, ముందుకు పోయినాం. ఇలా ముఖ్యమంత్రి గారి ఇంకొక ఫేవరెట్ సబ్జెక్టు మూసీ. మూసీ మూసీ అనిగా ముఖ్యమంత్రి గారు మురుస్తా ఉన్నాడు. ఏందయ్యా మూసీ అంటే ఆయన చెప్పేది, మూసీ నది